మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ముఖ్యంగా మీరు దాదాపుగా ఒక 2 దశాబ్దాలకు పైగా ఈ రంగంలో సేవలు అందిస్తున్నారు. సో ఈ రంగంలో చాలా వినూత్నమైన అధునాతన టెక్నాలజీ వచ్చినాయి. దట్ ఈస్ సేఫర్ టు రిమూవ్ గ్లాసెస్. గ్లాసులు లేకుండా మనం ఉండగలవు. సో బట్ స్టిల్ గ్లాసులు అనేది మనం ఎందుకు నివారించలేకపోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు గ్లాసులు పెట్టుకున్న వారి జనాభాలో దాదాపు 90% మంది నాకు తెలిసి ఆపరేషన్ కి అనువుగా ఉంటారని అనుకుంటున్నాను. నాకు తెలియదు. సైట్ ఉన్న వాళ్ళు సైట్ ఉన్న వాళ్ళు ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా ఈవెన్ ఎందుకు ప్రజలు కళ్ళద్దాలతోనే కంఫర్ట్ గా ఉండగలుగుతున్నారు. మనం చాలా విజయవంతమైన శస్త్రచికిత్సలు, చాలా ఎఫెక్టివ్, కాస్ట్ ఎఫెక్టివ్, అఫోర్డబుల్ ఉన్నప్పుడు ఎందుకు చేయించుకోవట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉన్నది? సో అవేర్నెస్ లేకనా, లేకపోతే భయపడా? ఒకటి అవేర్నెస్ అనేది అప్పటి మీదకి, అంటే మేము అది 20 years నుంచి లోపల నేను చూసినప్పుడు అప్పటి మీదకి ఇప్పుడే అవేర్నెస్ బాగా పెరిగింది. అప్పటి మీదకి ఇప్పుడు మషిన్స్ కూడా బాగా ఇవాల్వ్ అయ్యాయి. అప్పటి మెషిన్స్ కంటే కూడా, అంటే ఇప్పుడు ఆ రోజుల్లో మెషిన్స్ వచ్చినప్పుడు దానికంటే ముందు రేడియల్ కెరటాటమీ అని ఒక ప్రొసీజర్ చేశారు. అది నైఫ్ తోటి కార్నియా మీద ఘాట్లు లాగా పెడితే సైట్ పోవడం. కానీ ఇది చాలా అట్టర్ ఫెయిల్యూర్ సర్జరీ అయింది అది. సో విజన్ ప్రాబ్లం అంటే భయపడతారు కదా, అట్లాగే లేజర్ సర్జరీ భయం ఉంటుంది చాలా మంది. అందరూ అలా కళ్ళజోడు లేకుండా ఉండాలని కోరికలే ఉండరు. కొంతమంది మేము బాగానే ఉన్నాం అనుకుంటారు. భయం అనేది కూడా ఉండుండొచ్చు. మూడోది, ఎవరికైనా చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మీరు గూగుల్ చూస్తే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్న గురించి కూడా చెప్తారు. ఎందుకంటే లేజర్లో కార్నియా షేప్ని మారుస్తున్నాం. నాట్ న్యాచురల్ కార్నియా ఎనీమోర్. సో ఏమవుతుంది, కొంచెం నైట్ టైం గ్లేరు, హేలోస్ లాగా వస్తే అది ఎక్కువ, అది వచ్చిన వాళ్ళు అది హైలైట్ చేసి చెప్తారు. సో అది చూస్తున్నప్పుడు మన నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అట్లా ప్రాబ్లం ఉంటే నేను మా ఇంట్లో వాళ్ళకే చేయను, మా అమ్మాయికే చేయను కదా. అలా అని కాదు, అందరికీ వస్తుందని కాదు, కొంతమందికి వస్తుంది. సో కొన్నిసార్లు అవి దాన్ని నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు ఇష్టపడకపోవచ్చు గ్లాసెస్ది. ఆప్టికల్ షాప్ వాళ్ళు కూడా అమ్మో మా బిజినెస్ పోతుందనే భయం ఉంటుందేమో, నాకు తెలీదు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఉంది, ఆప్షన్ ఉంది, వెళ్ళండి అని చెప్పడానికి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఫ్యామిలీలో ఒకరికి ఉన్నప్పుడు 2-3 మళ్ళీ వాళ్ళు కజిన్స్ వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వస్తుంటారు. ఎవరికైనా మేబీ ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు భయపడుతుండొచ్చు. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత చాలా మంది దీని వైపు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు గ్లాసెస్తో ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళందరూ కూడా, మేము నోటీస్ చేసింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఇలాంటి లేజర్ ఆప్షన్స్ని కానీ కళ్ళజోడు వద్దు అనుకునే ఆప్షన్స్ని బాగా పెరిగింది. అట్లాగే చాలా మంది ఇప్పుడు దీన్ని చేయగలుగుతున్నారు. అదే రోజుల్లో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఎందుకంటే మెషిన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఒకటైతే దాన్ని మాకు మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఉంటుంది. కంపెనీస్ మేము సిఎంసీలు కట్టాలి. ఒట్టి ఇనిషియల్గా కొనేసుకుంటే, ఇప్పుడు కార్ కొంటే అయిపోయిందా, దాన్ని సర్వీసింగ్ చేయించొద్దు. అట్లా మెషిన్స్ కూడా అంతే అండి, సర్వీసింగ్ చేయించాలి వాటికి. అందుకని వాళ్ళకి మేము సర్వీస్ మెయింటెనెన్స్ కట్టాలి. యాన్యువల్ మెడికల్ కాంట్రాక్ట్, అట్లా కాంప్రహెన్సివ్ మెడికల్ కాంట్రాక్టర్ అంటాం, ఏఎంసీ సిఎంసీ అంటే. సో అవి లక్షల్లోనే ఉంటాయి. మరి ఈ కోట్లలో మెషిన్లు కాబట్టి వాటికి లక్షల్లో ఉంటుంది. సో అలా మెయింటైన్ చేస్తున్నాయి కదా, క్వాలిటీ డెలివరీ అయ్యేది మరి.